చంద్రబాబు నాయుడు 2014 నుంచి ఉండవల్లిలో కరకట్ట నివాసంలో ఉంటున్నారు. దాని గురించి కొంత కాంట్రవర్సీ ఉంది. అది లింగంనేని ఎస్టేట్స్కి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్. అక్కడ బాగుంది అని చెప్పి 2015 తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫ్యామిలీ అక్కడ ఉండటం ప్రారంభించారు. 2019లో ఆయన పార్టీ ఓడిపోయింది. అప్పుడు కూడా ఆయన అక్కడే కంటిన్యూ అయ్యాడు. అప్పుడు ఆయన ప్రతిపక్ష నేత కూడా అధికారిక నివాసం ఉంటుంది. ప్రతిపక్ష నేతకి మంత్రివర్గ హోదా ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిపక్ష నాయకుడి హోదా కావాలి అని అడగడంలో అనేక కారణాల్లో ఇది కూడా ఒకటి. అసెంబ్లీలో మాట్లాడడానికి ప్రతిపక్ష నాయకుడికి టైం ఎక్కువ దొరుకుతుంది అనేది ఒక కారణం కాగా, ఇతరత్ర ప్రోటోకాల్ అంశాల్లో కూడా ప్రతిపక్ష నాయకుడికి ఒక మంత్రితో సమానంగా హోదా ఉంటుంది. ఆ కారణం చేత ప్రతిపక్ష నాయకుడి అధికారిక నివాసం అని చెప్పి ఆనాడు చంద్రబాబు నాయుడు తరఫున ఒక లేఖ వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి. ఎప్పుడు ఇది 2019 నవంబర్లో. 2019 జూన్ 11వ తేదీ నుంచి ఇది ప్రతిపక్ష నాయకుడి అధికారిక నివాసము అని గుర్తించండి అని రాశారు లేఖలో. అంటే దానికి సంబంధించి కొన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుంది. వాళ్ళకి అద్దె చెల్లిస్తుంది, అక్కడ ల్యాండ్స్కేపింగ్ ఇట్లాంటి కొన్ని కార్యక్రమాలు చూస్తుంది, సెక్యూరిటీ వ్యవహారాలు కూడా చూసుకుంటుంది. ఇవన్నీ ప్రభుత్వ బాధ్యత. అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఆయన స్టైల్లో ఆయన ఈ లేఖను పక్కన పడేసి లింగంనేని ఎస్టేట్స్ వాళ్ళకి ఒక లేఖ పంపించారు. ఏమిటది, కృష్ణా రివర్ కన్జర్వేటర్ నుంచి ఎన్ఓసి లేకుండా నిర్మించారు ఈ భవనాన్ని అని చెప్పి ఆ భవన యజమానికి, అంటే ఈ లింగంనేని రమేష్ వాళ్ళకి సిఆర్డీఐ కమిషనర్ చేత ఒక నోటీస్ జారీ చేయించారు. ఆ వెంటనే ఆ లింగంనేని రమేష్ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే కోర్టు దాన్ని ఆపింది. ఆ కేసు ఇప్పటికీ నడుస్తోంది. ఈలోగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. ఆయన అక్కడే కంటిన్యూ అవుతున్నాడు. సో ఆ గతంలో అప్పటి రెంట్ పే చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ దాని మీద ఒక కేసు కూడా పెట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఏంటి, లింగంనేని భూములు కొన్ని అలైన్మెంట్లో లాభపడ్డాయి, దానికి బదులుగా లింగంనేని ఎస్టేట్స్ వాళ్ళు ఈ గెస్ట్ హౌస్ని చంద్రబాబు నాయుడికి ఆయన భార్య భువనేశ్వరి గారికి ఇచ్చారు అనేటువంటి ఆరోపణ మీద ఒక కేసు పెట్టారు, సిఐడి కేసు. అది కూడా కోర్టులో ఉన్నది ఇప్పటికీ. అందువలనే ఇప్పుడు కొత్తగా ఒక జీవో ఇచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. దీనిని 2019 జూన్ 13వ తేదీ నుంచి 2024 వరకు ప్రతిపక్ష నాయకుడి అధికారిక నివాసము అని గుర్తించింది. దాంతోపాటు కోర్టులో కేసు ఉన్నది కాబట్టి సబ్జెక్టు కోర్ట్స్ డైరెక్షన్స్ అని చెప్పి రాస్తారు అందులో జీవోలో. కోర్టు వారు ఏం చెప్తే అది తర్వాత అని. సో ఈ మొత్తం వ్యవహారంలో అర్థం చేసుకోవాల్సిన విషయాలు రెండు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అంత చిల్లరగా ప్రతిపక్ష నాయకుడు ఉంటున్న ఇంటిని కూలగొడదామని చెప్పి అనుకోవడం. అప్పుడు కోర్టు ఆదేశాలు లేకపోతే కూలగొట్టేవాడు. ప్రజావేదికను కూలగొట్టారు కదా, దాని పక్కనే ఉంటుంది ఇది కూడా. దీన్ని కూడా కూలగొట్టేవాడు చంద్రబాబు నాయుడు ఉంటూ ఉండగానే. అయితే కోర్టు ఆదేశాల మూలంగా అది కుదరలేదు. ఆయన మనస్తత్వాన్ని వెల్లడించేటువంటి మరొక విషయం ఇది. రెండవది, చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ఇది ఆ రివర్ కన్జర్వేషన్లోకి వస్తుంది ఆ ప్లేసు, కాబట్టి అక్కడ కట్టడాలు ఉండకూడదు అని చెప్పి పర్యావరణవేత్తలు ఇట్లాంటి వాళ్ళంతా గొడవ చేస్తున్నారు. న్యాచురల్గా పొలిటికల్ క్రిటిక్స్ కూడా మాట్లాడారు దీని గురించి. కానీ ఆయన మాత్రం మంకుపట్టు పట్టి అక్కడే ఉన్నారు. మరి అది అంత కన్వీనియంట్గా ఉందో ఏమో తెలియదు కారణాలు. ఏమైనా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదైతే చాలా బెటర్ అని చెప్పి అనుకున్నారేమో తెలియదు. కానీ ఎన్ని విమర్శలు ఉన్నా చివరికి జగన్మోహన్ రెడ్డి ఆ ఇంటిని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి మీద ఒక కేసు పెట్టినా ఆయన అందులోనే కంటిన్యూ అవుతున్నాడు ఇప్పటికి కూడా. ఇప్పుడు తాజాగా అమరావతిలో ఇల్లు కట్టుకుంటున్నానని ప్రకటించాడు అనుకోండి ఆయన. కానీ ఆయన ఈ నిర్ణయాన్ని ఎప్పుడో తీసుకొని ఉంటే బాగుండేది, సొంత ఇల్లు కట్టుకోవడం అనేది. దానివల్ల ఈ విమర్శలకు తావు ఇచ్చేటువంటి అవసరం ఉండేది కాదు.